తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే గ్రామ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే వీటిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ సభ్యులు తక్కువగా ఉన్న మండలాల్లో 5 ఏర్పాటు చేయనున్నారు. అయితే అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర లభించడంతో ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులు తక్కువగా ఉన్న మండలాల్లో 5 ఏర్పాటు చేయనున్నారు. అయితే అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాలకు సవరణలు పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లను 5 ఏళ్లకు ఒకసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. ఒకే మండలంలో 5 ఎంపీటీ సభ్యులు ఉండే విధంగా మార్పులు చేశారు. అంతేకాక 80 గ్రామ పంచాయతీలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. అలాగే 12 మున్సిపాలిటీలని కొత్తగా ఏర్పాటు చేశారు. రెండు మున్సిపాలిటీలని అప్గ్రేడ్ చేయనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిషన్ జిల్లా పర్యటనలు, బహిరంగ వినతులు స్వీకరించి నివేదికను ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అది పూర్తి కాగానే ఆ డెడికేషన్ కమిషన్కు డేటా అందిస్తారు. ఆ తర్వాత కేబినెట్ నివేదికపై చర్చించి ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి ఎన్నికల కమిషన్కు అందించనుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని విడుదల చేస్తుంది. మున్సిపాలిటీల పదవీ కాలం వచ్చే జనవరి చివరికల్లా ముగియనుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు పదవులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధికంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పదవులు దక్కనున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఎవరెవరితో పోటీ చేయించాలో ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.